కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు కాకినాడ జీయర్గా పిలువడే శ్రీ 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 త్రితండ్రి శ్రీ రంగరామానుజీయ స్వామివారు అందించిన గ్రంథాల్లో రచించిన వాటిలో ఆయనెవరు, నేనెవరు, అదేమిటి అనే కోశంలో 23 అధ్యాయాలు మనం చదువుకున్నాం. ఈరోజు 24వ అధ్యాయాన్ని చదువుకోబోతున్నాం. ఒకసారి 23వ అధ్యాయంలో పురుషోత్తం గారు ఏమేమి వివరించారో తెలుసుకుని 24 ప్రారంభించుకుందాం. బ్రహ్మకి గుణాలున్నాయని స్మృతులలోనూ పురాణాల్లోనూ ఉండేటువంటి ప్రమాణ వాక్యాల్ని చూపించారు, ప్రమాణ శ్లోకాల్ని చూపించారు. భగవంతుడు అంటే అర్థాన్ని చెప్పారు. బ్రహ్మస్వరూపం శక్తుల వివరణ జరిగింది. ప్రత్యస్థ మిదభేదం అనే విష్ణు పురాణ శ్లోకార్థాన్ని కూడా విచారించారు 23వ అధ్యాయంలో. ఈరోజు 24వ అధ్యాయంలో వారి చర్చ దేని గురించి నడుస్తోందో తెలుసుకుందాం. జ్ఞానస్వరూపం అనే శ్లోకం గురించి నిన్ననేదో అన్నారు, ఎలా వివరిస్తారా శ్లోకాన్ని చెప్పండి అడిగారు పురుషోత్తం గారు ప్రారంభంలో ఆ రోజు పట్టాభిరామయ్య గారిని. జ్ఞానస్వరూపం అత్యంత నిర్మలం పరమార్దిత తమేవార్ధస్వరూపేణ భ్రాంతి దర్శనత స్థితం అని కదా విష్ణు పురాణంలో శ్లోకం. అర్థం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. బ్రహ్మానికి ఈ లక్షణాలు చెప్పి ఇలాంటి బ్రహ్మానికి నమస్కరించి చెప్పబోతున్నాను అని అన్వయం ముందు వెనుకల్లో చేసుకోవాలి. ఈ శ్లోకం అర్థం ఎలా? జ్ఞానస్వరూపం తెలిసిపోయింది కదా. జ్ఞానమే స్వరూపంగా కలవాడు. పరమార్థిత అత్యంత నిర్మలం అంటే ఏ విశేషాలు లేనివాడు పారమార్థికంగా. ఇక రెండో పాదంలో అర్థం చాలా సులభమే. భ్రాంతి జ్ఞానం వలన జడ పదార్థంలా కనిపిస్తున్నవాడు అయిన బ్రహ్మం అన్నమాట. దీన్ని బట్టి బ్రహ్మ తప్ప మిగిలిందంతా భ్రాంతి అని అర్థం రావడం లేదా అడిగారు పట్టాభిరామయ్య గారు. మీరు చెప్పింది కాదు దీని అర్థం. పురుషోత్తం గారు చెప్తున్నారు, మీరు చెప్పింది కాదు దీని అర్థం. ఆత్మ జ్ఞానస్వరూపమని, ఆ ఆత్మ ప్రవేశించిన శరీరాలు సుర నర తిర్యక్ స్థావరాలు కనుక ఆ ఆత్మే సుర నర తిర్యక్ స్థావరాలు అనుకోవడం భ్రాంతి అని అర్థం దీనికి. అంతేకాని లోకమంతా మిథ్య అని అర్థం రాలేదు ఇందులో. ముత్యపు చెప్ప వెండి అనుకుంటే అది మిథ్య అన్నాం అనుకోండి, లోకంలో ఎక్కడ వెండి కనబడ్డా అది మిథ్య అనవచ్చు కదా. అలాగే ఆత్మ పదార్థాన్ని సుర నర తిర్యక్ దేహములుగా భ్రమపడవద్దు అని చెప్తే సుర నర తిర్యక్ స్థావరాలన్నీ మిథ్యే అని ఎలా అంటారు అడిగారు పురుషోత్తం గారు. అలా దాటేకండి. ముత్యపు చిప్ప వెండి ఉదాహరణ చూపించి ప్రపంచంలో మిగిలిన వెండంతా మిథ్యే అని ఎలా అడుగుతున్నారు? ముత్యపు చిప్పలో సామానాధికరణ్యంగా కనిపించే వెండి అసత్యం, కానీ ప్రపంచంలో మిగిలిన వెండి సత్యమే. కానీ ఇక్కడో జగత్తు బ్రహ్మల సామానాధికరణ్యం, వేరే చోట వెండి లాంటిది కాదు ఈ విషయం. జ్ఞానస్వరూపం పరబ్రహ్మ. ఈయన గ్లాసు వగైరాల్లా భాషించడం భ్రమ అంటే సమస్త పదార్థాలు భ్రాంతే అని తేరడం లేదు. పైగా విష్ణు సకాశాదుద్భూతం జగత్తత్రైవ చ స్థితం స్థితి సంయమకర్తాసౌ జగతోస్య జగచ్చసః అనే శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోండి. జగచ్చసః అంటే ఏంటి? జగత్తు బ్రహ్మలకి ఏకత్వం చెప్పినట్లే కదా. అంటే ఆ రెండు ఒకటే వస్తువు అని చెప్తున్నారు. బ్రహ్మ జ్ఞానస్వరూపం, కానీ జగత్తో గ్లాసు పుస్తకం లాంటి జగత్తు జడం అంటే జ్ఞానస్వరూపం కాదు. మరి బ్రహ్మ జగత్తు ఒకటే అంటే ఎలా అర్థం చెప్పాలి? జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం అనే కదా అడిగారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారు చెప్తున్నారు, నేనేం దాటేయడం లేదు. ప్రకరణానికి తగిన అర్థం చెప్పుకోలేక మీరే దాట్లు వేస్తున్నారు. వినండి వివరంగా. అసలు ప్రకరణం ఎలా బయలుదేరిందో ఆ విషయాన్ని ముందుగా జగద్బ్రహ్మలకి సామానాధికరణ్యంగా ఏకత్వాన్ని ప్రతిపాదించడం ముత్యపు చిప్ప వెండిలా ఇబ్బంది కలగజేయదు, విరుద్ధం కూడా కాదు. ఎందుకంటే బ్రహ్మకి అంటే విష్ణువుకి అజ్ఞానం లాంటి దోషాలు ఎంతమాత్రం లేవని, సమస్త కళ్యాణ గుణములు కలవాడని తెలుస్తోంది కదా. మరి ఆ గుణాలని మిథ్య అని ఎలా చెప్తారు? జాగ్రత్తగా వినండి. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిసంవిశంతి తద్విజ్ఞాసస్వావ తద్బ్రహ్మేతి అంటూ తైత్రీయంలో బ్రహ్మ అంటే ఎవరో చెప్తున్నారు.
ఎవరి వలన ఈ సమస్త భూతములు పుడుతున్నాయో, ఎవరి వలన సురక్షితంగా ఉన్నాయో, ఎవరి యందు లయిస్తున్నాయో ఆయనే బ్రహ్మ అని. ఇలాంటి బ్రహ్మ విషయంలో మీరు నిర్విశేషం అని ఎలా అంటున్నారో అర్థం కాదు. ఈ బ్రహ్మస్వరూపాన్ని మరింత వివరిస్తున్నారు విష్ణు పురాణంలో అన్నారు పురుషోత్తం గారు. మనం శృతులతో ఆగితే బాగుంటుందేమో పురుషోత్తం గారు, పురాణాల వరకు వెళ్ళాలా అన్నారు ప్రసాదరావు గారు. వెళ్ళాలి. ఇతిహాస పురాణాభ్యాం వేదం సమపబ్రహ్మయేత్ వివేది అల్పశ్రుతాత్ వేదో మామయం ప్రతరిష్యతి అని ప్రసిద్ధంగా అందరికీ తెలుసు కదా. భారతం ఆది పర్వంలో ఈ మాట వస్తుంది అన్నారు పురుషోత్తం గారు. అంటే అడిగారు ప్రసాదరావు గారు మళ్ళా. ఇతిహాస పురాణాల ఆధారంగానే వేదాన్ని ఉపబ్రహ్మణం అంటే వివరణం చేసుకోవాలి. అల్పజ్ఞానం కలవాడిని చూసి వేదం వీడు నన్ను వంచిస్తాడు అని భయపడుతుంది అని అర్థమన్నారు పురుషోత్తం గారు. అవునా అన్నట్లు చూశారు ప్రసాదరావు గారు. పట్టాభిరామయ్య గారి వైపు ఆయన అంగీకారంగా తల ఊపారు. పురుషోత్తం గారు కొనసాగించారు. మహర్షులు తమ తపోమహిమ చేత, యోగమహిమ చేత వేదాల తత్వార్థాల్ని సాక్షాత్కరించుకొని వాటిని ఇమిడ్చి ఇతిహాస పురాణాల్ని మనకి అందించారు. అందుచేత ఆ ఇతిహాస పురాణాల ఆధారంగా మనం ఎరిగిన వేదవాక్యాల అర్థాన్ని స్పష్టం చేసుకోవడమే ఉపబ్రహ్మణం అవుతుంది. వేదంలో ఏదో ఒక అల్పభాగాన్ని చదివినంత మాత్రాన అన్ని భాగాలకి తదనుగుణమైన అర్థాన్ని గ్రహించడం అసంభవం. ఉపబ్రహ్మణం లేకుండా ఆ అర్థాల్ని గ్రహించలేం. అందుచేత ఉపబ్రహ్మణం తప్పదని గుర్తుంచుకోవాలి అన్నారు పురుషోత్తం గారు. అవును, నిజమే. అందుకే విష్ణు పురాణంలోవి, భగవద్గీతలోవి కూడా వాక్యాల్ని మనం పరిశీలిస్తున్నాం. చెప్పండి నేను అడిగిన దానికి అన్నారు పట్టాభిరామయ్య గారు. పరాశర మహర్షి కదా విష్ణు పురాణకర్త. ఆయన పులస్త్యుడు, వశిష్ఠుడు అనుగ్రహించిన వరం వలన పరబ్రహ్మ స్వరూపాన్ని యథార్థంగా ఎరిగినవాడు. మైత్రేయుడనే మహర్షి వేదాధ్యయనం అయిన తర్వాత తాను చదువుకున్న వేదాల అర్థాన్ని విశదీకరించుకోవాలని పరాశర మహర్షి దగ్గరికి వస్తాడు. ఆయనతో సోహమిచ్చామి ధర్మజ్ఞ శ్రోతంత్వత్తో యథా జగత్ బభువభూ యస్య యథా మహాభాగా భవిష్యతి. ఓ ధర్మజ్ఞుడా, మహాభాగా, ధర్మజ్ఞుడా, ఈ జగత్తు ఇంతకుముందు ఎలా ఉండేది, ఇక మీద ఎలా ఉండబోతోంది చెప్పవలసిందిగా కోరుతున్నాను అని అన్నారు. ఇంకా యన్మయంచ జగద్బ్రహ్మన్ యతశ్చేతచ్చరాచరం లీనమాసేత్ యథా యత్ర లయమేషతి యత్ర చ. ఈ చరాచర జగత్తు దేనితోటి అంతటా వ్యాపించి ఉంది, అది దేని వలన కలుగుతోంది, దేని యందు లీనమవుతోంది, ఏ విధంగా అవుతోంది, ఈ వివరాలు కూడా చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను. ఇలా బ్రహ్మస్వరూపాన్ని గురించి, బ్రహ్మ విభూతిని గురించి, దాని భేదాల గురించి, అది ఉండే విధానాన్ని గురించి, ఆయన ఆరాధన గురించి, ఆరాధన స్వరూపం గురించి, దాని ఫలం గురించి కొన్ని శ్లోకాల్లో ప్రస్తావిస్తాడు మైత్రేయుడు. ప్రశ్నలో జాగ్రత్తగా గమనించండి. యతశ్చైతత్ చరాచరం అన్నారు. అంటే జగత్తుకి ఉండే నిమిత్త ఉపాదాన కారణాలేమిటి అని అడిగినట్లయింది అని ఆగి పురుషోత్తం గారు వినీత వైపు చూసి, గుర్తున్నాయి కదా నిమిత్త ఉపాదాన కారణాలంటే కుమ్మరి మట్టి కుండకి ఎలాగో అలాంటి కారణాలన్నమాట. కుమ్మరి మట్టి కుండకి ఎలాగో అలాంటి కారణాలన్నమాట అని మళ్ళా అందరితోటి అంతేకాదు యన్మయం అని అడిగాడు. అంటే దేని చేత వ్యాపించబడింది, దేనిని ఆత్మగా కలిగి ఉన్నది అని అర్థం అన్నారు. మయం అంటే వ్యాపించడం అని అర్థం అడిగారు డాక్టర్ గారు. మయట్ అని ప్రత్యయం. కూరంతా ఉప్పుమయం అంటాం, ఊరంతా బురదమయం అంటాం. మయట్ అంటే కన్సిస్ట్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. దీన్ని రకరకాలుగా సాహిత్యంలో వాడతారు. కొన్నిసార్లు వికారార్థంలో వాడతారు. అంటే వస్తువులో మార్పును సూచిస్తూ, మరికొన్నిసార్లు స్వార్థంలో వాడతారు. అంటే అదే ఆ వస్తువు అని చెప్పడానికి. ఇంకొన్నిసార్లు ఎక్కువగా ఉంది, ఎక్కువగా వ్యాపించి ఉంది అనే అర్థంలో, ప్రాచుర్యార్థం అంటూ అలా వాడతారు. ఇక్కడ ప్రాచుర్యార్థంలో వాడారు. అంటే యన్మయం దేని చేత వ్యాపించబడి ఉన్నది అంటే తన్మయం దాని చేత అని చెప్పాలి. ఆ తన్మయం బదులు సమాధానంగా జగచ్చసహ జగత్తే పరమాత్మ అన్నారు. అంతేకాని జగత్తు తప్ప పరమాత్మ లేదు అని కాదు. కూరంతా ఉప్పుమయం అంటే కూరలో ఉప్పు బాగా వ్యాపించి ఉన్నది అని అర్థం, కానీ ఉప్పు తప్పితే కూర లేదు అని కాదు కదా. అలా అర్థం చేసుకోవాలి కూడా అన్నారు పురుషోత్తం గారు. ఎందుకని అలానే అర్థం చేసుకోవాలి? వికారార్థంలో మయట్ని ఎందుకు తీసుకోకూడదు యన్మయం అన్నప్పుడు?
అడిగారు ప్రసాదరావు గారు. వికారార్థంలో మయట్ అంటే అది కాక మార్పు చెందింది అని తీసుకోవాలి. అదే అర్థం యన్మయం అనే దానికి తీసుకుంటే మళ్ళా యతశ్చేతశ్చరాచరం, దేని నుండి జగత్తు కలిగింది అని మార్పుకి సంబంధించిన ప్రశ్న మరి వేసి ఉండకూడదు. కనుక యన్మయం అంటే వికారార్థంలో మార్పుకి సంబంధించిందిగా మయట్ని తీసుకోకూడదు అన్నారు పురుషోత్తం గారు. పోనీ మయట్ అంటే స్వార్థంలో అదే అని తీసుకోవడమే సరసం అవుతుంది కదా. తైత్తిరీయంలో ప్రాణమయమాత్మా సంక్రమ్య అని ఉన్న చోట ప్రాణమయుడు అంటే ప్రాణం అనే కదా అర్థం. అలాగే ఇక్కడ కూడా యన్మయం అంటే ఏది ఆ బ్రహ్మ అని అర్థం తీసుకోవడమే ఉచితం అన్నారు పట్టాభిరామయ్య గారు. అలా అర్థం తీసుకుంటే విష్ణువే అని సమాధానం రావాలి. కానీ జగచ్చసహ, జగత్ ప్లస్ సహ అని సమాధానం వచ్చింది. యన్మయం దేనితో ప్రచురము అని ప్రశ్నకి జగచ్చసహ పరమాత్మతో ప్రచురం అనే అర్థంలో జగత్తే పరమాత్మ అని జవాబు వచ్చింది. మీరన్నట్లుగా జగత్తంతా మిథ్య, బ్రహ్మ నిర్విశేషం అనే ప్రతిపాదనే ఈ శ్లోకాలకి తాత్పర్యం అయితే ఇన్ని ప్రశ్నలు ఈ సమాధానాలు ఉండకపోవునే. తత్ప్రకృతవచనే మయట్ అని పాణిని వ్యాకరణ సూత్రాన్ని అనుసరించి మయట్ ఇక్కడ వాడబడింది. మీ ఉద్దేశ ప్రకారమే మైత్రేయ వశిష్ఠుల సంభాషణ అయితే ఆ తీరెలా ఉండాలి? ప్రపంచ భ్రాంతికి అధిష్టానం ఏమిటి అని మైత్రేయుడు అడగాలి. నిర్విశేష జ్ఞానం మాత్రమే అని పరాశరుడు సమాధానం చెప్పి ఉండాలి. జగచ్చసహ అన్న దానిలో కానీ ఇతరత్రా కానీ జగత్తుకి బ్రహ్మకి సమానాధికరణ్యంతో జగత్తు బ్రహ్మ ఒకటే ద్రవ్యం అని అర్థం చేసుకుంటే బ్రహ్మకి సత్య సంకల్పం మొదలైన గుణాలను ఎందుకు చెప్పాలి? ఏ గుణాలకి వ్యతిరేకం అయినది బ్రహ్మ అని ఎందుకు సూచించాలి? జగత్తు బ్రహ్మ ఒకటే అయితే జగత్తులో ఉండే అన్ని దోషాలకి అశుభాలకి బ్రహ్మ కూడా స్థానం కావాలి. కనుక శరీరానికి ఆత్మకి ఉండే సంబంధం లాంటి సంబంధమే జగత్తుకి పరమాత్మకి ఉంది కనుక జగచ్చసహ అన్నారు. జగత్తు శరీరం, బ్రహ్మ ఆత్మ. పురుషోత్తం అనే పేరు దేహానిదే అయినా ఆత్మని కూడా కలిపే చెప్తాం. పురుషోత్తం గారు ఎవరండి అంటే ఈ శరీరాన్ని ఒకదాన్నే కాదు, ఆత్మ ఒకదాన్నే కాదు, ఆత్మతో కూడా కలిసిన శరీరాన్ని చూపిస్తాం. అలాగే బ్రహ్మ ఎవరండి అంటే జగచ్చసహ అన్నారు. అందుచేత విష్ణు సకాశాదుద్భూతం అనే మీరు చెప్పిన శ్లోకంలో సంగ్రహంగా చెప్పి అదే విషయాన్ని పరప్పరాణం అనే శ్లోకాల్లో విస్తృతంగా చెప్పదలిచి పరబ్రహ్మ భగవంతుడు అయిన విష్ణువుకి అవికారాయ అనే శ్లోకంతో నమస్కరించి ఆ పరబ్రహ్మనే మూర్తిత్రయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ప్రకృతి కాలం పురుషుడుగా నమస్కరిస్తున్నాను. ఆ సందర్భంలో చెప్పబడిన జ్ఞానస్వరూపం అనే శ్లోకం ఆత్మలకి ఆత్మగా ఉండే పరమాత్మ స్వభావాన్నే చెప్తోంది కానీ నిర్విశేష వస్తువుల్ని చెప్పదు అని అన్నారు పురుషోత్తం గారు. నిర్విశేష చిన్మాత్రం అయిన బ్రహ్మే అధిష్టానంగా ఆధారంగా ఉన్న భ్రాంతిని విష్ణు పురాణం ప్రతిపాదించడం లేదంటారా అడిగారు పట్టాభిరామయ్య గారు. మీరే చూడండి. నిర్గుణస్య ప్రమేయస్య శుద్ధస్యాప్యమలాత్మనః కథం సర్గాది కర్తృత్వం బ్రహ్మణో అప్యుపగమ్యతే అనే ఓ ప్రశ్న ఉన్నది విష్ణు పురాణం మొదటి అంశంలోనే. సత్వరజస్తమో గుణాలు లేనివాడును, ప్రమాణములచే ఎరుగబడినవాడును, పరిశుద్ధమైన వాడును, నిర్మల స్వరూపం కలవాడు అయిన పరబ్రహ్మానికి సృష్టి మొదలైన కర్తృత్వాలు ఎలా అంగీకరించడం అని అర్థం ఈ ప్రశ్నకి. దీని సమాధానం ఏమని వచ్చిందో తెలుసా? సక్తయ సర్వభావానాం అచింత్య జ్ఞానగోచరాః యతో అతో బ్రహ్మణస్తాస్తు సర్గాద్య భావసక్తయః భవంతి తపతాం శ్రేష్ఠ పావకస్య యదోష్ణత. నిప్పుకి వేడితనంలాగా అన్ని వస్తువులకి కొన్ని శక్తులున్నాయి. వాటన్నిటినీ మనం గ్రహించలేం. అలాగే బ్రహ్మకి కూడా ఉన్న అచింత్య శక్తి వైభవాలతో సృష్టి మొదలైనవి జరుగుతున్నాయి అని అర్థం ఈ జవాబుకి. మీరన్నట్లు నిర్విశేష బ్రహ్మాన్ని అధిష్టానంగా ఉంచుకునే భ్రమనే అంటే భ్రాంతినే చెప్పడం విష్ణు పురాణం అభిప్రాయం అయితే నిర్గుణ బ్రహ్మకి సృష్టి మొదలైన కర్తృత్వాలు ఎలా వస్తాయి అన్న ఈ ప్రశ్నకి సమాధానంగా నిజానికి ఇది సృష్టి కాదు, కేవలం భ్రాంతి మాత్రమే అని చెప్పి ఉండాలి. కానీ అలా చెప్పలేదు కదా. అందుకని ఇక్కడ ప్రశ్న జవాబుల్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే
సత్వరజస్తమో గుణాలతో కూడినవారు, పరిపూర్ణత లేనివారు, కర్మవశ్యులు అయిన వారు సృష్టి సంహారాలను చేస్తున్నారు అని లోకంలో కనిపిస్తుంది. మరి భగవంతుడనేవాడు పరిపూర్ణుడు కదా, సత్వరజస్తమో గుణాలకి అతీతుడు, కర్మవశ్యత లేనివాడు కదా, అతనికి సృష్టి మొదలైనవి ఎలా కుదురుతాయి అని ప్రశ్న వస్తే, బ్రహ్మం పైన చెప్పినట్లు సకలేతర విలక్షణుడు అయినా సమస్త శక్తులతో ఉన్నవాడే అని తలపశక్యం కాదు. అగ్ని మొదలైన వాటికి ఉష్ణం మొదలైన శక్తులున్నట్లే ఇవి ఎంత స్వాభావికమో అవి అంతే అని జవాబు వచ్చింది అన్నారు పురుషోత్తం గారు. పరమార్థస్త్వమేవైకో నాణ్యోపి జగతపతే. ఓ జగత్పతి, నీ ఒక్కడివే సత్యం, నీకంటే ఇతరమేమీ లేదు అన్న శ్లోకానికో అడిగారు పట్టాభిరామయ్య గారు. ఇందులో ఇబ్బంది ఏముంది? నీకన్నా వేరేమీ లేదు అంటే అంత అసత్యం అని అర్థం కాదు కదా. నీచే వ్యాపించబడనిది, నువ్వు అంతరాత్మగా అంతర్యామిగా లేనిది ఇంకేమీ లేదు అని అర్థం. ఈ విషయాన్నే తవైష మహిమ ఏన వ్యాప్తం ఏతచ్చరాచరం అనే శ్లోకం వివరిస్తోంది. సమస్తంలో ఆయన అంతర్యామిగా ఉన్నాడంటే అర్థం ఏంటి? సమస్తము ఆయన శరీరం అన్నమాట. మనలో ఆత్మ ఉన్నది అంటే ఆ ఆత్మకి మనం శరీరం అనే అర్థం కదా. జగత్తంతా ఆయన శరీరం కనుక నీకన్నా వేరేది ఏమీ లేదు అని అన్నారు ఈ శ్లోకంలో. మీరు చెప్పినట్లు భ్రాంతినే ప్రతిపాదించాలని అభిప్రాయం అయితే తవైష మహిమ, ఇది నీ మహిమ అనడానికి బదులుగా ఏమనేవారు? తవేష భ్రాంతి, ఇదంతా నీ భ్రాంతి అని చెప్పి ఉండాలి. జగత్పతే అని పిలుస్తున్నారు కదా, అంతా భ్రాంతి అయితే, అంతా అసత్యమే అయిపోతే ఈ పిలుపుని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఈ శ్లోకం ఎక్కడిది? వరాహరూపం ఎత్తి జగత్తునంతటినీ లీలగా క్రీడగా పైకెత్తి ఉద్ధరించిన భగవంతుని గురించి చేస్తున్న స్తోత్రంలో ఇదొక భాగం. ఆయన చేసిన మహత్తర జగదుద్ధరణ కార్యక్రమాన్ని స్తోత్రం చేస్తూ, ఇదంతా భ్రమ, జగత్తు అసత్యం కనుక నువ్వు ఈ జగత్తుని ఎత్తడం భ్రమ, జగదుద్ధరణ భ్రమ అని అంటారా ఎవరైనా? ఎంత మాత్రం ఆ అర్థం కుదరదు అన్నారు నవ్వి పురుషోత్తం గారు. ఏదేతదృశ్యతే మూర్తం ఏతత్ జ్ఞానాత్మనస్తవ భ్రాంతి జ్ఞానేన పశ్యంతి జగద్రూపమయోగినః. ఈ కనిపించేదంతా జ్ఞానస్వరూపుడవైన నీ రూపమే, జ్ఞానులు కాని వారు దానిని జగత్తుగా భ్రాంతి పడుతున్నారు అంటూ దాని తర్వాత శ్లోకంలో మీరన్నమాట అననే అన్నారు కదా అన్నారు పట్టాభిరామయ్య గారు చిన్నగా తను నవ్వుతూ. దాని అర్థం కూడా అది కాదు. ఈ సమస్త జగత్తు జ్ఞానస్వరూపుడవైన నీ చేత వ్యాపించబడింది, అందుచేత ఇదంతా నీ శరీరమే. ఇట్టి ధ్యానము జ్ఞానము లేనివారు దీనిని అంటే ఈ ప్రపంచాన్ని సుర నర తిర్యక్ స్థావరాది రూపంగా మాత్రమే, అంటే నీ చేత అంతర్యామిగా లేని దానినిగా మాత్రమే అనుకుంటున్నారు. అది వారి భ్రాంతి. నీచే నియమనం చేయబడనిది, నీచే వ్యాపింపబడకపోవడానికి అచేతనమైనది ఏమీ లేదు అని దాని సరైన అర్థం అన్నారు పురుషోత్తం గారు. జ్ఞానస్వరూపమఖిలం జగతేతత్తద బుద్ధయః అర్ధస్వరూపం పశ్యంతో భ్రామ్యంతే మోహ సంప్లవే. ఈ జగత్తంతా జ్ఞానస్వరూపం అంటే బ్రహ్మే. జ్ఞానులు కాని వారు దీనిని జడ పదార్థంగా చూస్తూ సంసారంలో తడబాటు పడుతున్నారు అని దాని తర్వాతి శ్లోకం అంటూ ప్రశ్నార్థకంగా చిరునవ్వుతో చూశారు పట్టాభిరామయ్య గారు. నీచే అంతరాత్మగా వ్యాపించబడినదై నీ శరీరంగా ఉన్న జగత్తుని కేవల సుర నర తిర్యక్ స్థావర రూపంగా చూడడం మాత్రమే భ్రమ కాదు. జ్ఞానస్వరూపాలు అయిన సుర నర తిర్యక్ స్థావరాలుగా తలవడం, దేహాలే ఆత్మలు అనుకునేది కూడా భ్రమే అని శ్లోకంలో చెప్తున్నారు. అంటే దేహాత్మ భ్రాంతిని ఉద్దేశించి చెప్పినది కదా ఇది అన్నారు పురుషోత్తం గారు. ఏతు జ్ఞానవిదః శుద్ధచేతసః తే అఖిలం జగజ్ఞానాత్మకం ప్రపశ్యంతి త్వద్రూపం పరమేశ్వర. పట్టాభిరామి గారు చెప్తున్నారు. ఎవరు జ్ఞానులు? నిర్మలమైన మనసు గలవారో వారు ఈ సమస్త జగత్తును నీ రూపంగానే చూస్తున్నారు. అదే ఈ శ్లోకం అర్థం. జగత్తుని నిషేధించడమే కదా అన్నారు పట్టాభిరామయ్య గారు. కాదు, ఇక్కడ జ్ఞాన విధ అంటే జ్ఞానస్వరూపం అయిన ఆత్మని తెలుసుకొనిన వారు అని అర్థం. శుద్ధ చేతసః, ఈ సమస్తంలో భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడని తెలుసుకోవడానికి వీలైన యోగానికి అర్హత కలిగినది, తద్విరోధులను తొలగించుకొనినది అయిన మనస్సు కలవారు అని అర్థం. అలాంటి జ్ఞానం మనస్సు ఉన్నవారు మాత్రమే సమస్త జగత్తు జ్ఞానాత్మకమైనది,
జ్ఞానస్వరూపం అయిన పరబ్రహ్మని ఆత్మగా కలది అని గ్రహించగలరు అని అర్థం. ఇలా ఈ శ్లోకాలకి అర్థం తీసుకోకపోతే, మీరు చెప్పినట్లు తీసుకుంటే, చెప్పిందే చెప్పడం, డైరెక్ట్ మీనింగ్ కుదురుతూ ఉండగా ఇండైరెక్ట్ మీనింగ్ కోసం వెళ్ళడం, ఒక శ్లోకానికి ఇంకో శ్లోకానికి తాత్పర్యం కుదరకపోవడం, ప్రకరణంలో ఏం చెప్తున్నారో దానితో కలవకపోవడం, మొత్తం శాస్త్రం అంతా చెప్పే సారమైన విషయానికి వ్యతిరేక విషయాన్ని చెప్పడం, ఇలాంటి దోషాలన్నీ వస్తాయి అన్నారు పురుషోత్తం గారు. తస్యాత్మపరదేహేషు సతోప్యేకమయం హి తత్ విజ్ఞానం పరమార్థో హి ద్వైతినోత్ అతత్యదర్శినః. తన శరీరంలో ఉన్న, ఇతరుల శరీరంలో ఉన్న, అన్ని శరీరాల్లో ఉండేది సత్ జ్ఞానం మాత్రమే. ఈ యథార్థాన్ని వేద జ్ఞానంతో ఉండేవారు గ్రహించలేరు. వారిది అయథార్థ దర్శనమే అని మీ గురించే ఈ శ్లోకం చెప్పినట్లున్నది అన్నారు పట్టాభిరామయ్య గారు. కాస్త మూడ్ మారినట్లుంది ఆయనకి. ఇన్ని ఆత్మలు లేవు, ఒకటే ఆత్మని ఇంతకన్నా క్లియర్ ప్రమాణం ఏమైనా కావాలా మీకు అన్నారు మళ్ళా. ఏ శ్లోకం ఎవరి గురించి చెప్పిందో క్రమంగా తెలుస్తుంది అంటున్నవి పురుషోత్తం గారు. ఈ శ్లోకానికి అర్థం వినండి. సుర నర తిర్యక్ స్థావరాలుగా రూపాలు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒకదానితో ఒకటి పోలనివి, భిన్న భిన్నములైనవి. అలాగే వాటిల్లో ఉండే ఆత్మలు కూడా భిన్న భిన్నంగా ఉంటాయని అనుకోకు అని అర్థం. అలా ఆత్మలు కూడా వేరే వేరే విధంగా భిన్న ఆకారాలతో, ధర్మాలతో, స్వరూపాలతో ఉంటాయి అనుకోవడం భేదజ్ఞానం. వారిది సరైన ఆలోచన కాదు అంటున్నారు ఇందులో. ఆత్మలన్నీ జ్ఞానస్వరూపాలే, ఒక్కలాగే ఉంటాయి. ధాన్యపు గింజల్లా ఒకే స్వరూపంతో ఉంటాయి. అంతేకాని అనేక ఆత్మలు ఉండవు. ఒకటే ఆత్మ ఉంటుంది అందరిలో అని చెప్పిన శ్లోకం కాదిది అన్నారు పురుషోత్తం గారు. సునిచైవ సుభాకేచ పండిత సమదర్శిన అనే శ్లోకం ఈ అర్థాన్నే దృష్టిలో ఉంచుకుని గీతలో చెప్పారేమో అన్నారు అవధాని గారు. ఆత్మస్వరూపం ఎరిగిన వారిలోనూ, విద్యా వినయం గలవారిలోనూ, బ్రాహ్మణులలోనూ, గోవు వంటి గ్రామ్య జంతువులలోనూ, ఏనుగుల వంటి అటవీ జంతువుల్లోనూ, కుక్కల వంటి నీచ జంతువుల్లోనూ, వాటిని కూడా వండి తినే తమోగుణ సంపన్నులలో కూడా ఆత్మలని సమాన స్వరూపముల కలవానిగా, అంటే జ్ఞానస్వరూపం కలవానిగా చూస్తారు అని అర్థం ఈ శ్లోకానికి. నిర్దోషం హి సమం బ్రహ్మ అంటూ ఆత్మస్వరూపం దోషం లేనిది, సమానం అయినదని కూడా గీతలోనే ఉన్నది అన్నారు పురుషోత్తం గారు. నిజమే, తాను ఇతరులు అని తస్యాత్మ పరదేహేషు అనే శ్లోకంలో అన్నారు కనుక ఇన్ని ఆత్మలు లేవు అని చెప్పినట్లు ఎలా అవుతుంది? తాను ఇతరులు అనగానే అనేక ఆత్మలు ఉన్నట్టే భావించాలి అన్నారు అవధాని గారు. మీరెన్ని శ్లోకాలని సమర్థించుకుని వస్తున్నారో అన్ని శ్లోకాలు ఇంకా ఉండనే ఉన్నాయి, అభేద జ్ఞానాన్ని చూపేవి. యదన్యోస్తి పరస్కోపి మత్తా పార్థివ సత్తమద్ తదేషోహమయం చాన్యో వక్తుమేవం ఆపీష్యతే. నాకంటే వేరుగా మరొకడు ఉండే పక్షంలో వీడు, నేను, వాడు అని చెప్పచ్చు. అంటే నాకంటే వేరుగా సజాతీయుడు కానీ విజాతీయుడు కానీ లేడని అర్థం కదా అన్నారు పట్టాభిరామయ్య గారు. చూపించండి, మీరు ఎన్ని శ్లోకాలు చూపించినా అవి నిర్విశేష బ్రహ్మాన్ని చూపవు అని నిరూపిస్తాం. ఈ శ్లోకంలో కూడా అన్ని శరీరాల్లో ఆత్మ ఒకటే అని చెప్పలేదు, సమస్తమైన ఆత్మలు జ్ఞానాకారములే అని చెప్పడమే ఈ శ్లోక ఉద్దేశం కూడా. ఈ శ్లోకంలో నేను అనేది ఆత్మని సూచిస్తుంది, అలాగే వీడు, వాడు కూడా ఆత్మలే సూచిస్తాయి. నా ఆత్మ జ్ఞానాకారం. అలా జ్ఞానాకారంగా లేని ఆత్మ ఇంకొకటి ఉంటే కదా వీడి ఆత్మ ఆకారం వేరు, వాడి ఆత్మ ఆకారం వేరని చెప్పడం అని అర్థం ఈ శ్లోకానికి. అదెలా? యదన్యోస్తి పరక్కోపి మత్తః అని కదా ఉన్నది శ్లోకంలో. నాకంటే వేరొకడు అని అర్థం వస్తుందిగా, అన్యః పరః అంటే అన్నారు పట్టాభిరామయ్య గారు. పరశబ్దం అన్యశబ్దం ఏకార్థాలుగా ఎక్కడా ఉపయోగించరు. మత్త పరః, త్యక్తః, అన్యః అనే చోట్ల ఒకే అర్థం రాదు. మత్తః పరః అంటే నాకంటే వేరైన ఆత్మ అని, మత్తః అన్యః అంటే నా జ్ఞానస్వరూపం కంటే వేరొక స్వరూపం కలది అని అర్థం అన్నారు పురుషోత్తం గారు. వేణురంధ్ర విభేదేన భేదషడ్జాది సంహితః అభేద వ్యాపినో వాయోః తదా అసౌ పరమాత్మనః. భేదం లేదు వాయువుకి, కానీ అదే వాయువు వేణువులో దూరి ప్రవహిస్తున్నప్పుడు రంధ్రాల భేదం చేత షడ్జమని, వృషభమని ఆయా రాగాల పేర్లతో పిలువబడుతోంది. అలాగే ఆత్మకి కూడా భేదాలు భ్రాంతి మూలకంగా వస్తున్నాయి, కానీ యథార్థానికి వాయువుల ఆత్మ ఒకటే అని ఉన్న శ్లోకంలో స్పష్టంగా అభేద పదంతో భేదజ్ఞానాన్ని ఖండించారు అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆత్మలకి కూడా
ఆత్మలకి వాటి స్వరూపంలో భేదమే ఉండదు. అందుచేత ఆ భేదాన్ని ఉన్నదనుకుని అందువలనే ఆకారంలో తేడాలు కనిపిస్తున్నాయి అని అనుకోకండి. సుర నర తిర్యక్ స్థావనలో ప్రవేశించడం వలన అని తెలుసుకోండి అని ఈ శ్లోకానికి అర్థం. ఒకే వాయుభాగం అన్ని రంధ్రాల్లోనూ ప్రవేశిస్తోంది వేణువులో అని చెప్పలేదు. అలా చెప్తే మీరు అన్నట్లు ఒకే ఆత్మ అన్ని శరీరాల్లో ఉన్నది అనుకోవచ్చు. మరి ఎలా చెప్పారు? ఒక వాయువు ఒక భాగం ఎలా ఉంటుందో ఇంకో భాగం కూడా అలాగే ఉంటుంది. కానీ వేరే వేరే రంధ్రాల్లోంచి ఆ భాగాలు వస్తున్నాయి కనుక వేరే వేరే పేర్లతో షడ్జన్ వృషభం అని పిలువబడతాయి. అలాగే వివిధ ఆత్మలు అన్నీ జ్ఞానస్వరూపాలే అయినా అన్నీ ఒకలాంటి స్వరూపాన్నే కలిగి ఉన్నా సుర నర తిర్యక్ దేహాల్లో ప్రవేశిస్తాయి కనుక ఆయా పేర్లతో పిలువబడతాయి. మట్టితో కుండ పిడత మూకుడు చేసాం అంటే మట్టితో తయారవడం అన్న దానిలోనే అన్నిటికీ సమానమైన విషయం, కానీ ఆకారాల్లో ప్రయోజనాల్లో కాదు కదా. అలాగే వాయువు కూడా వాయువుగా అన్ని రంధ్రాల్లో ప్రవేశించడం సమానమే అయినా రంధ్రస్థానాన్ని అనుసరించి స్వభావాన్ని అనుసరించి వివిధ రాగాలు వివిధ ప్రయోజనాలతో వస్తాయి. అందుచేత ద్రవ్యం అనడంలోనే ఐక్యం కానీ స్వరూపంలో ఐక్యం లేదు. అలాగే ఆత్మలకి జ్ఞానం అవడంలోనే ఐక్యం కానీ అనేకముల్లో ఉండకపోవడానికి కాదు అన్నారు పురుషోత్తం గారు. సోమం సచత్వం సచ సర్వమేతత్ ఆత్మస్వరూపం త్యజభేదమోహం ఇతీరత్యస్తేన సరాజవర్య తత్యాజభేదం పరమార్థ దృష్టి. చూసారా, మరింత క్లియర్గా ఉన్నది ఈ శ్లోకం. నేను, నీవు, ఇతడు ఇదంతా ఆత్మస్వరూపం. అందుచేత భేదం అనే మోహాన్ని అజ్ఞానాన్ని విడిచిపెట్టు అనగానే ఆ రాజు పరమార్థ జ్ఞానం కలవాడై భేదాన్ని విడిచిపెట్టాడట. అలా మీరు కూడా విడిస్తే బాగుండును అన్నారు పట్టాభిరామయ్య గారు. అలాగే భేదజ్ఞానాన్ని నేను విడిచిపెడతాను, కానీ మీరనుకున్న భేదజ్ఞానాన్ని కాదు, ఈ శ్లోకంలో చెప్పిన దాన్ని అని నవి పురుషోత్తం గారు సహా అన్న పదం చేత ఇందులో అది వరకు శ్లోకంలో ఉన్న దానిలో వివరించబడిన జ్ఞానాకారమైన ఆత్మని చెప్తున్నారు. ఈ శ్లోకంలోని అహం, త్వాం, నేను, నీవు అనే పదాలకి సామానాధికరణ్యం వాడి నీవు అలాంటి జ్ఞానాకారం కలిగిన వాడివే, నేను అలాంటి జ్ఞానాకారం కలవాడినే అంటే దేవ మనుష్యాది భేదములను అనుసరించి ఆత్మలకి భేదం ఉన్నదనే విషయాన్ని అనుకోకు, అది అజ్ఞానం, దాన్ని వదులు అనగానే ఆ రాజు కూడా దేహాలకే భేదం కానీ ఆత్మలకి భేదం లేదు అని గ్రహించాడు. ఇది అర్థం కాకుండా మీరు చెప్పిందే అర్థమైతే నేను, నీవు ఇదంతా ఆత్మస్వరూపం అని ఎలా నిర్దేశిస్తారు అన్నారు పురుషోత్తం గారు. నేను, నీవు అనే పదాలకి అర్థం నా ఆత్మస్వరూపం, నీ ఆత్మస్వరూపం అని జ్ఞానాకారం అని చెప్తున్నాయి. మరి అలాగే నేను, నీవు అనే భేదం కూడా అంటే ఆత్మల భేదం కూడా ఉన్నదని, ఆత్మల భేదం కూడా కూడదని చెప్పినట్లు అవుతుంది కదా అన్నారు పట్టాభిరామయ్య గారు. అవదు, ఎందుకంటే ఉపదేశం జరగగానే తత్యాచ భేదం పరమార్థ దృష్టి అన్నారు. అంటే వెంటనే భేదమును విడిచిపెట్టాడు అన్నారు. మీరు చెప్పినట్లయితే ఎలా విడిచిపెడతాడు? పరమార్థ దృష్టి అంటే వాస్తవ దృష్టితో. ఏది వాస్తవం? దేహం వేరు ఆత్మ వేరు అని నిరూపించడమే ఇక్కడ వాస్తవ దృష్టి అంటే అన్నారు పురుషోత్తం గారు. దేహం వేరు ఆత్మ వేరు అనేదే వాస్తవ దృష్టి, అదే ఈ ప్రకరణం అని ఎలా తెలుస్తుంది? నేను చెప్పినట్లు ప్రపంచ భ్రాంతే వాస్తవ దృష్టి ఎందుకు కాదు అడిగారు పట్టాభిరామయ్య గారు. అంతకుముందు శ్లోకాలు చూడండి. పిండ పృథగ్యద పుంస శిర పాణ్యాది లక్షణ. శిరస్సు, చేతులు మొదలైనవి గుర్తులుగా ఉన్న దేహం పురుషుని కన్నా వేరైనది అని కదా ఈ భాగం అర్థం. అందుచేత దేహాత్మ విభేదాన్ని ఇక్కడ చెప్తున్నారు తప్ప ఆత్మల భేదాన్ని కాదు అన్నారు పురుషోత్తం గారు. విభేద జనకే జ్ఞానే అనే శ్లోకమో అన్నారు పట్టాభిరామయ్య గారు. చెప్పండి అన్నారు పురుషోత్తం గారు. విభేద జనకే జ్ఞానే నాసమాత్యంతికం గతే ఆత్మనో బ్రహ్మణో భేదం అసంతం కక్కరిష్యతి. భేదజ్ఞానం బాగా నశిస్తే ఆత్మకి బ్రహ్మకి ఇంకా భేదమే తెలియకుండా పోతుంది అని ఈ శ్లోకం అర్థం. దీనిలో అహం బ్రహ్మాస్మి అనేది ఒకటే ఆత్మ ఉందని రుజువైనట్లేగా అన్నారు పట్టాభిరామయ్య గారు. కాదు, ఇన్ని శరీరాల్లో ఉండే ఆత్మ ఒకటే అని కాదు అని కానీ ఆత్మ పరమాత్మలు ఒకటే అని కానీ చెప్పడం లేదు. ఇందాక చెప్పిన శ్లోకాల్లో లాగే ఇందులో కూడా ఆత్మలు జ్ఞానాకారాలు కనుక బాహ్యమైన శరీరాన్ని చూసి భిన్న భిన్నంగా ఉండడాన్ని అనుసరించి మోహపోకూడదు అని అంటున్నారు. శరీరం ఆత్మ ఒకటే అంటే ఎంత దోషమో ఆత్మ పరమాత్మ ఒకటే అంటే అంతే దోషం. అహం బ్రహ్మాస్మి అనే భావం శృతుల్లో ఎక్కడా ప్రతిపాదించలేదు సరికదా. ఈ రెండు విడివిడి అని స్పష్టంగా చెప్పారు చూడండి.
द्वा सुपर्णा सयुजा सखाय సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్యః పిప్పలం స్వాతత్తి అనస్నన్ అన్యో అభిచాకసీతి. సమానమైన గుణములున్న రెండు పక్షులు ఒకే చెట్టును ఆశ్రయించి ఉన్నాయి. అందులో ఒకటి వృక్షానికి ఉన్న పళ్ళను అనుభవిస్తోంది, మరొకటి అనుభవించకుండా ప్రకాశిస్తోంది. ఆ రెండు పక్షులు జీవాత్మ పరమాత్మలు. వృక్షం అంటే శరీరం, ఫలం అనుభవించడం అంటే కర్మానుభవం. మరి ఆత్మ పరమాత్మలు ఒకటే ఎలా అవుతుంది? ఈ శృతి ముండకోపనిషత్తులోది. కఠోపనిషత్తులో చూడండి, ఋతం పిబంతో సుకృతస్య లోకే గుహాం ప్రతిష్ఠే పరమే పరార్జే ఛాయా తపో బ్రహ్మవిదో వదంతి పంచాగ్నయో ఏ చ త్రినాచికేతులు పంచాగ్నులు అని ఇద్దరి గురించి చెప్తున్నారు ఇందులో. వీరు కర్మయోగుల వంటి వారు. వీరు తమ దేహంలో ఉన్న వెలుగు నీడలుగా ఉండే పరమాత్మ జీవాత్మలను దర్శించి విశదపరచగలరు. వెలుగు నీడలు ఛాయా తపో అనగానే అర్థం ఆత్మ పరమాత్మలు వేరనే కదా అన్నారు పురుషోత్తం గారు. పంచాగ్నులు త్రినాచికేతులు అంటే ఎవరు తాతగారు అడిగింది వినీత. ప్రతిరోజు అగ్నికార్యం చేయాలని నియమం, ఆ అర్హత ఉన్నవారందరికీ. ఆ అగ్నులు 5: దక్షిణ, గార్హపత్య, ఆవహనీయ, సభ్య, అవసజ్యాలు. వాటి పేర్లు ఇవి. ఇంతకు మించి వివరాలు అవసరం లేదు నీకు. ఈ 5 ఉన్నవారు పంచాగ్నులు, మొదటి 3 ఉన్నవారు త్రినాచికేతులు. ఇటువంటి వీరందరూ బ్రహ్మ పదార్థాన్ని ఎరిగిన వారు అని ప్రసిద్ధి అని పురుషోత్తం గారు ఇంకా అంతః ప్రవిష్ట శాస్త జనానాం సర్వాత్మ అనే వేదవాక్యంలో కూడా పరమాత్మ లోపల ప్రవేశించిన వాడై ఆత్మలన్నింటినీ నియమించేవాడు అనే అర్థం వచ్చేట్లు చెప్తోంది. విష్ణు పురాణంలో కూడా సర్వభూత ప్రకృతిం వికారాన్ గుణాదిదోషాశ్చ మునే వ్యతీత అతీత సర్వావరణోపి అఖిలాత్మ అంటూ చాలా పెద్ద విషయాన్ని చెప్పారు. ఈ శ్లోకంలో నేను చెప్పిన శ్లోకాల్లో జీవాత్మ పరమాత్మలకి భేదం చెప్పబడింది. 22, 53, 160 బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు జీవాత్మ పరమాత్మల భేదాన్ని రుజువు చేశారు. శృతులలో బృహదారణ్యకంలో యా ఆత్మని తిష్టన్ ఆత్మనోంతరో యమాత్మ సవే నవేద యస్యాత్మ శరీరం యా ఆత్మనమంతరో యమయతి అని, ప్రాజ్ఞేనాత్మన సంపరిష్వక్త అని, ప్రాజ్ఞేనాత్మన సమన్వారూఢ అని స్పష్టంగా జీవాత్మ పరమాత్మలు పరస్పర విరుద్ధమైన స్వరూపాలుగా రుజువు చేస్తున్నాయి. అందుచేత ఆత్మ బ్రహ్మ కానేరదు అన్నారు పురుషోత్తం గారు. సాధనానుష్ఠానం చేయగా అవిద్య పోయి జీవుడు బ్రహ్మతో ఒక్కటైపోవడం ఎందుకు కుదరదు అడిగారు పట్టాభిరామయ్య గారు. కుదరదు, శృతులేవి అలా చెప్పలేదు. జీవుడు అవిద్యకు అవకాశం ఇచ్చేవాడు, బ్రహ్మ అవిద్యకి అవకాశం ఇచ్చే వస్తువు కాదు. మరి ఎలా ఏకం అవుతారు? పరమాత్మాత్మనోర్యోగ పరమార్థ ఇతిష్యతే మిథ్యై తదన్యద్రవ్యం హి నైతి తద్ద్రవ్యతాం యతః అని విష్ణు పురాణంలో పరమాత్మ ఆత్మల ఐక్యం యథార్థం అని కొందరు అంటున్నారు. కానీ అది అసత్యం. ఎందుచేతనంటే అది కాని వస్తువు అది ఎలా అవుతుంది అంటే ఒక వస్తువు ఇంకో వస్తువు ఎలా అవుతుంది అని అడుగుతారు. మోక్షం వచ్చేసిన జీవుడు బ్రహ్మ అయిపోడు, బ్రహ్మ గుణాల్ని మాత్రమే పొందుతాడని భగవద్గీతలో ఇదజ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యధన్యచ అధంతిచ అన్నారు కదా. అంటే ఈ జ్ఞానాన్ని అవలంబించి నాకున్న ధర్మాల్లాంటి ధర్మాలనే పొందిన వారు సృష్టిలో జన్మించరు, ప్రళయంలో నశించరు అని అర్థం. అలాగే విష్ణు పురాణంలో ఆత్మభావం నయత్యేనం తద్బ్రహ్మధ్యాయినం మునే వికార్యమాత్మనసక్త్య లోహమాకర్షకో యథా. అయస్కాంతం లోహాన్ని ఆకర్షించగా బ్రహ్మ తన శక్తి చేత ఉపాసకుడికి తన స్వభావాన్ని పొందిస్తున్నాడు అని ఉన్నది అన్నారు పురుషోత్తం గారు. ఆగండి, ఈ శ్లోకంలో ఆత్మభావం అంటే తన స్వరూపం అని కదా అర్థం అన్నారు పట్టాభిరామయ్య గారు. అయస్కాంతం లోహాన్ని తన స్వరూపాన్ని పొందిస్తుందా? పొందించదు కదా, తన స్వభావాన్నే పొందిస్తుంది. అందుచేత ఆత్మభావం అంటే తన స్వభావం అనే అర్థం అన్నారు పురుషోత్తం గారు అని మళ్ళా 67, 540, 544 బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు అదే విషయాన్ని నిర్ధారించారు. బోధాయనుడు వ్రాసిన వృత్తిలో జగద్వ్యాపార వర్జ్యం సమానో జ్యోతిష అన్నారు. అంటే జగత్తు సృష్టి మొదలైనవి తప్ప మిగిలినంతా బ్రహ్మతో సమానం అని అర్థం. ద్రమిడ భాష్యకారులు దేవతా సాయుజ్యాత్ అశరీరస్యాపి
సర్వార్థసిద్ధి అన్నారు. అంటే ముక్తుడు మోక్షంలో శరీరం లేకపోయినా ప్రయోజనాల్ని సాధిస్తాడు, పరమాత్మకి సన్నిహితంగా ఉండడం వలన అన్నారు అని వివరించారు పురుషోత్తం గారు. శృతులలో అని పట్టాభిరామయ్య గారు ఏదో అనబోతుంటే చెప్తా, శృతుల్లో కూడా మీరనేది లేదు. యైహ ఆత్మని అంటూ చాలా పెద్ద శ్లోకం ఇచ్చారు. దాని చాందోగ్యంలోనూ బ్రహ్మ విదాప్నోతి పరం అని, సోస్నుతే సర్వాన్ కామాన్ స బ్రహ్మణ విపస్థిత అని, ఏతమానందమయమాత్మానముపసంక్రమ్య ఇమాన్ లోకాన్ కామాన్ని కామరూప్యను సంచరన్ అని తైత్తిరీయంలోనూ, సతత్ర పర్యేతి అని చాందోగ్యంలోనూ, రసో వైసహ రసం హేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి అని మరలా తైత్తిరీయంలోనూ, యదా నద్యః స్యందమానాః సముద్రే అస్తం గచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ నామరూపాద్విముక్తః పరాత్పరం పురుషముపైతి దివ్యం అని, తదా విద్వాన్ పుణ్యపాపే విధూయ నిరంజనః పరమం సామ్యముపైతి అని ముండకోపనిషత్తులోనూ స్పష్టంగా మోక్ష దశలో కూడా ఆత్మ పరమాత్మలు వేరే వేరే అని చెప్తున్నారు. గుణములు లేనటువంటిది నిర్విశేషమైనది అయిన ఏ వస్తువుని బ్రహ్మ విద్యల్లో ఉపాసించమని చెప్పలేదు. అన్ని బ్రహ్మ విద్యలకి ఫలం సమానమే, ఎవరికి వీలైంది వారు చేయవచ్చు. 365 411 బ్రహ్మసూత్రాల్లో వ్యాసుల వారు ఈ విషయాన్ని నిర్ధారించారు. యుక్తం తద్గుణ కోపాసనాత్ అంటే వాక్యకారులు గుణములతో ఉన్న బ్రహ్మాన్నే ఉపాసించమన్నారు. యద్యపి సచ్చిత్త అని ప్రారంభించి వ్రాసిన ప్రకరణంలో ద్రవిడ భాషకారులు కూడా ఇలాంటి విషయాన్నే దృఢపరిచారు. ఇంకా శృతుల వివరాలు కావాలంటే అని పురుషోత్తం గారు అంటూ ఉంటే పట్టాభిరామి గారు అందుకొని, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ముండకోపనిషత్తులో బ్రహ్మని తెలుసుకున్న వారు బ్రహ్మే అవుతారు అని ఉంది కదా, దాని అర్థం అంటే అని ఉంది. అంటే అర్థం మోక్షదశలో జీవాత్మ పరమాత్మలు ఒకటే అవుతాయని కదా అన్నారు. కాదు, ఒక్క శృతివాక్యాన్ని పట్టుకొని అలా చూడకూడదు. నామరూపాద్విముక్త పరాత్పరం పురుషం ఉపైతి దివ్యం అని ముండకంలోనే ఉన్నది. అంటే ముక్తుడు ప్రాకృతములైన నామరూపాల్ని విడిచి ఆ దివ్య పురుషుణ్ణి పొందుతారు అని అర్థం. ఇంకా నిరంజన పరమం సామ్యముపైతి సంసార సంపర్కం లేనివాడై మిక్కిలి సామ్యాన్ని పొందుతున్నాడు అని కూడా ముండకంలోనే ఉంది. చాందోగ్యంలో పరంజ్యోతిరుపసంసజ్య స్వేన రూపేణ అభినిష్పత్యతే పరమాత్మని పొంది తన రూపంలో ఉండేవాడు అవుతాడు అని ఉంది. మరి మీరన్నర్థమే బ్రహ్మవేద బ్రహ్మేవ భవతికి చెప్తే ఈ శృతులన్నీ విరోధిస్తాయి. కనుక బ్రహ్మ ఏ విధమైన వాడో ఆ విధమైన వాడగును అనే చెప్పాలి. ఇదివరకు ఒక ఆవును చూసి ఇప్పుడు మళ్ళా చాలా రోజులకి అలాంటి ఆవునే చూడగానే చటుక్కున సోయంగౌహు అదే ఆవు అంటాం. అలా ఉన్నప్పుడు మన ఉద్దేశం రెండావులు ఒకటే అని కాదు, గోత్వం అనే జాతి రెండిట్లోనూ సమానంగా ఉంది అని. అలాగే ఇక్కడ కూడా వాడుతున్నారు. ఇక విష్ణు పురాణంలో చూస్తే విజ్ఞానం ప్రాపకం ప్రాప్యే పరే బ్రహ్మణి పార్థివ ప్రాపణీయస్తదేవాత్మ ప్రక్షీణ అశేష భావన. పరబ్రహ్మం పొందదగినది, దానిని పొందించేది బ్రహ్మ విజ్ఞానం. పరబ్రహ్మల భావనలన్నీ పోయిన ఆత్మ కూడా పొందదగినవాడే అని ఉన్నది. భావనలు అంటే ఇదివరకు చెప్పుకున్నాం గుర్తుందా, కర్మభావన బ్రహ్మభావన ఉభయభావన అని. ఆ మూడు పోయిన ఆత్మ పొందదగినవాడు అని ఈ జ్ఞానంతో చెప్పారు. అప్పుడు క్షేత్రజ్ఞ కరణీ జ్ఞానం కరణం తస్య వై ద్విజ నిష్పాద్య ముక్తి కార్యం హి కృతకృత్యం నివర్తయేత్. ఆత్మకి సాధన జ్ఞానం, అది మోక్షాన్ని లభింపచేస్తుంది అంటూ పరబ్రహ్మ ధ్యానాన్ని మోక్షం కలిగే వరకు అనుష్ఠిస్తూ ఉండాలని చెప్పి తద్భావభావమాపన్న తదాసో పరమాత్మన భవత్యభేదో భేదశ్చ తస్య జ్ఞానకృతో భవేత్. అప్పుడు పరబ్రహ్మ గుణాల్ని పొందినవాడై ఆయనతో భేదం లేనివాడవుతాడు. వీడి భేదం అజ్ఞానం వల్ల కలిగింది అని ముక్తపురుషుడి స్వరూపాన్ని వివరించారు అన్నారు పురుషోత్తం గారు. తద్భావభావమాపన్న అంటే మీరు చెప్పిన అర్థం ఎలా పొసుగుతుంది, స్వరూపంలో ఐక్యం అవుతాడు అని కదా దీని అర్థం అన్నారు పట్టాభిరామయ్య గారు. కాదు, తద్భావం అంటే బ్రహ్మ స్వభావం అని అర్థం. స్వరూప ఐక్యం అయితే తద్భావభావం అని రెండో భావం అవసరం లేదు. అంతేకాదు, అది వరకు బ్రహ్మకి భావనలేవి లేవు అని ఎందుకు చెప్పారు? అలా అనడం కదా తద్భావభావం అంటే. అది జీవుడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఆయనతో అభేది అవుతున్నాడు. ఈయనకి జ్ఞానమే స్వరూపం, అందుచేత పరమాత్మతో సమానమైన స్వభావం కలవాడవుతున్నాడు.
కర్మ వలన ఈయనకి సుర నర తిరియక్ దేహాలు వచ్చాయి, అజ్ఞానం ఆవరించింది. ఉపాసన చేయగా కర్మ వలన వచ్చిన భేదం పోయింది. ఇంకా కర్మ పోయింది కనుక దానివల్ల వచ్చే సురనర తిరియక్ రూపాలు మరి ఉండవు. ఆ స్థితే మోక్షస్థితి. అప్పుడు ఇంకా పరమాత్మతో భేదం లేనివారు. ఆయన ఎటువంటివాడో ఈయన అటువంటి వాడే అవుతాడు. ఈ విషయాన్ని సూచిస్తూనే ఏకస్వరూప భేదస్తు బహికర్మ వృత్తి ప్రజ దేవాదిభేదే అపధ్వస్తే నాస్యేవ అవరోహణో హి సహా అన్నారు. అంటే వెలుపలి కర్మలు ఆవరించి ఉండడం వలన ఉండే భేదం ఒకటే ఉన్నది. దేవ మనుష్యాది భేదాలు పోగానే అది పోతుంది, వాడికి ఆవరణలుండవు అని అర్థం. ఈ అర్థాన్నే విభేదజనకే జ్ఞానే అని మనం చెప్పుకున్న శ్లోకం వివరిస్తోంది. ఈ శ్లోకంలో విభేదం అంటే వివిధ భేదం, సురనర తిర్యక్ స్థావర భేదం అన్నారు పురుషోత్తం గారు. భేదం అంటే సురనర తిర్యక్ స్థావర భేదం అని ఏ రుజువుతో చెప్తున్నారు అడిగారు పట్టాభిరామయ్య గారు. సౌనక మహర్షి వాక్యంతో. చతుర్విధోపి భేదోయం మిథ్యాజ్ఞాన నిబంధన. ఈ 4 విధములైన భేదం అజ్ఞానం వలన కలిగింది, అంటే కర్మవశ్యం వలన కలిగింది అని అర్థం. అందుచేత విభేదజనకే అనే శ్లోకానికి అర్థంగా జ్ఞానస్వరూపుడైన ఆత్మలో సురనర తిర్యక్ స్థావర భేదాలకి కారణం అయిన కర్మ అనే అజ్ఞానం పరబ్రహ్మ ధ్యానం వలన బొత్తిగా నశించగా ఇక ఆ భేదాన్ని కలిగించేది ఏదుంది అని చెప్పాలి. కర్మ అవిద్య అనే కర్మ ఉన్నదని కూడా అవిద్య కర్మ సంజ్ఞాన్య అని అక్కడే చెప్పారు అన్నారు పురుషోత్తం గారు. భగవద్గీతలో క్షేత్రజ్ఞం చాపి మాం విద్యే సర్వక్షేత్రేషు భారత అంటూ అన్ని శరీరాల్లో ఉన్న ఆత్మని తానే అన్నాడే కృష్ణుడు అన్నారు పట్టాభిరామయ్య గారు. ఆయన అంతర్యామిగా ఉన్నాడు కనుక ఆత్మ పరమాత్మల్ని ఒకటిగా వ్యవహరించారు తప్ప పరమాత్మే ఆత్మ అని అర్థం కాదు. అదే అర్థమైతే క్షరసర్వాణి భూతాన్ని కూటస్థోక్షర ఉచ్యతే, సర్వభూతములు క్షరములు, కూటస్థుడు అక్షరం అని చెప్పిన శ్లోకం, ఉత్తమ పురుషస్త్వన్య ఉత్తమ పురుషుడు పరమాత్మ అని చెప్పిన శ్లోకం విరోధిస్తాయి కదా. అన్నింటికీ అంతర్యామిగా తానున్నానని ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి అని, సర్వసచాహం హృదయ సన్నివిష్ట అని స్పష్టంగా చెప్పాడు కదా. అందుచేత గీతలో కూడా ఆత్మే పరమాత్మ అని చెప్పలేదు. మరి అహమాత్మ గుడాకేశ సర్వభూత సయస్థిత అని అన్నాడే అన్నారు పట్టాభిరామయ్య. అవును, ఇక్కడ భూత శబ్దంతో ఆత్మతో కూడిన దేహాన్ని చెప్తోంది. ఇలా సర్వేశ్వరుడు అన్నిటికీ ఆత్మగా ఉంటాడు కనుక అన్నీ సర్వేశ్వరుడికి శరీరాలైనాయి. నతదస్తి వినాయత్ స్యాత్, ఆయన లేకుండా ఇంకేదీ లేదు అంటూ ప్రత్యేకంగా సర్వేశ్వరుడు అంతర్యామిగా లేకుండా ఉండడాన్ని నిషేధించాయి ఈ శ్లోకాలన్నీ. అసలు ఈ శ్లోకాలున్న ప్రకరణం ఏంటి? భగవద్ విభూతి వివరణం కదా. అక్కడ విభూతులను నిషేధించి ఎలా చెప్తారు? ఎత్తత్ విభూతి మత్సత్వం యత శ్రీమధు ఉచ్యతమేవ తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంస సంభవం అనే శ్లోకం కానీ, విష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్ అన్న శ్లోకం కానీ ఈ విషయాన్ని దృఢపరుస్తాయి. అందుకని శాస్త్రాల్లో శృతుల్లో కానీ స్మృతుల్లో కానీ పురాణాల్లో కానీ నిర్విశేష వస్తువుని ప్రతిపాదించనూ లేదు, ప్రపంచం అంతా భ్రాంతి చేత ఉందని చెప్పలేదు. ఆత్మ, పరమాత్మ, ప్రకృతి ఈ 3 ఒకటే అని కూడా ఎక్కడా చెప్పబడలేదు అంటూ పురుషోత్తం గారు లేచారు. ఆ రోజుకి చర్చ ముగిసింది. ఇది ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథంలో 24వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.